ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ను హతమార్చేందుకు జరిగిన ఒక భారీ కుట్ర తాజాగా వెలుగులోకి వచ్చింది. 6 ఏళ్ల క్రితం ఇరాన్ కమాండర్ కాసిం సులేమానీని అమెరికా డ్రోన్ దాడిలో అంతమొందించిన ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో ఈ ప్లాన్ జరిగినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న 32 ఏళ్ల ఇరాకీ జాతీయుడు మహమ్మద్ బాకర్ సాద్ దావూద్ అల్ సౌదీని అమెరికా భద్రతా సంస్థలు అరెస్టు చేయడంతో ఈ భారీ ముప్పు త్రుటిలో తప్పింది. నిందితుడైన అల్ సౌదీని గత నెల 15న తుర్కియాలో అరెస్టు చేసిన భద్రతా బలగాలు అతన్ని అమెరికాకు తరలించాయి. ప్రాథమిక విచారణలో నివ్వెరపరిచే నిజాలు బయటపడ్డాయి. ఇవాంకా ట్రంప్ను ఎలా అయినా సరే అంతం చేయాలని అతడు శపథం చేసినట్లు ఆధారాలు దొరికాయి. ఫ్లోరిడాలో ఆమె నివసిస్తున్న ఇంటికి సంబంధించిన పూర్తి బ్లూ ప్రింట్, ఆ ప్రాంతం యొక్క మ్యాప్లను నిందితుడు సేకరించినట్లు దాదాపు అధికారులు గుర్తించారు. సోషల్ మీడియా వేదికగా అమెరికాను హెచ్చరిస్తూ మీ రాజభవనాలు కానీ సీక్రెట్ సర్వీస్ కానీ మిమ్మల్ని రక్షించలేవు, మా ప్రతీకారం కేవలం సమయం కోసం మాత్రమే ఎదురు చూస్తుందని అరబిక్ భాషలో అతడు పెట్టిన పోస్టులు ఇప్పుడు భద్రతా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కాసిం సులేమానీ మరణం తర్వాత ఇరాన్ తన పగను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఆల్ సాదీ కేవలం ఇవాంకాను మాత్రమే కాకుండా యూరప్, అమెరికా వ్యాప్తంగా దాదాపు 18 కీలకమైన దాడులు, హత్యా యత్నాలలో ప్రమేయం ఉన్నట్లు సమాచారం. నెదర్లాండ్స్లో బ్యాంకు భవనంపై దాడి, లండన్లో జరిగిన దాడులు, కెనడాలో అమెరికా కాన్సులేట్ సమీపంలో కాల్పుల ఘటనలో కూడా ఇతడి హస్తం ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇరాన్ మిలిటరీ నెట్వర్క్లలో కీలక వ్యక్తిగా ఉన్న ఇతడు తన ప్రయాణాల కోసం దొంగచాటుగా పాస్పోర్ట్లను వాడుతూ అండర్ గ్రౌండ్లో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం నిందితుడిని బ్రూక్లిన్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో రహస్యంగా ఉంచి విచారిస్తున్నారు. ఇవాంకా ట్రంప్ పైనే ఎందుకు కక్ష కట్టాడు, అతడికి సహకరిస్తున్న ఇతర నెట్వర్క్లు ఏవి అనే కోణంలో FBI జాతీయ భద్రతా విభాగం నిశితంగా పరిశీలిస్తోంది. ఈ ఘటనతో ట్రంప్ కుటుంబ సభ్యుల భద్రతను అత్యున్నత స్థాయికి పెంచారు. అమెరికా ప్రభుత్వం ఇరాన్పై కొత్త తరహా సైనిక దాడులకు సిద్ధమవుతోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఉగ్రవాద కుట్ర ఆ దేశాల మధ్య ఉన్న వైరాన్ని మరో యుద్ధ స్థాయికి తీసుకెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఒక అగ్రరాజ్య అధినేత కుమార్తెనే టార్గెట్ చేసేంతలా ఉగ్రవాద నెట్వర్క్లు అమెరికాకు చేరువవడం ఆ దేశ భద్రతా వ్యవస్థకు ఒక సవాలుగా మారింది. నిందితుడి అరెస్టుతో కొంత ఊరట లభించినా భవిష్యత్తులో ఇటువంటి దాడులను అడ్డుకోవడం అమెరికాకు పెద్ద పరీక్షగా మారబోతుంది.